హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు ఇప్పుడు మక్క గట్క ఎలా చేయాలో చూపిస్తా. పూర్వం రోజుల్లో మన అమ్మమ్మలు నానమ్మలు చేసుకొని తినేవాళ్ళు ఈ రెసిపీ. ముందుగా మక్క గట్కని తీసుకోవాలి. ఇది బయట మార్కెట్లో దొరుకుతుంది, రవ్వ రవ్వగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. శనగపప్పు మినపప్పు ఫ్రై అవుతూ ఉండగా సన్నగా తరిగి తీసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం మంచిగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అవుతూ ఉండగా సన్నగా తరిగి తీసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే సన్నగా తరిగి తీసుకున్న క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి. క్యారెట్ మీరు కావాలని అనుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. పచ్చిమిర్చి క్యారెట్ ఉల్లిపాయల్లో కలిసిపోయేలాగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. క్యారెట్ పచ్చిమిర్చి నూనెలో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకును చాలామంది ఏరి పక్కన పడేస్తారు. అలాంటి వాళ్ళు సన్నగా తరిగి తీసుకున్న కరివేపాకును వేసుకోవాలి. పోపు నూనెలో ఫ్రై అయినప్పుడే ఒక మంచి అరోమా టేస్ట్ వస్తుంది. క్యారెట్ నూనెలో ఉడికే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ వరకు మక్క గట్క వేసుకోవాలి. సన్నని మంట మీద మక్క గట్క పోపులో కలిసిపోయేలాగా అడుగు వరకు మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు సన్నని మంట మీద రవ్వని మెల్లిగా అటు ఇటు కలుపుతూ వేయించుకోవాలి. రవ్వని సన్నని మంట మీదనే మెల్లిగా అటు ఇటు కలుపుతూ వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా రవ్వ కొంచెం రంగు మారిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి గ్లాస్ రవ్వకి గ్లాస్‌న్నర వరకు నీళ్లు పోసుకోవాలి. మక్క గట్క పొడి పొడిగా రావాలంటే గ్లాస్ రవ్వకి గ్లాస్‌న్నర వరకు నీళ్లు పడతాయి. లేదు కొంచెం మెత్తగా కావాలి అని అనుకుంటే గ్లాస్ రవ్వకి 2 గ్లాసుల వరకు నీళ్లు పడతాయి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా నీళ్లు మసిలేలాగా మరిగించుకోవాలి. ఇప్పుడు మంటని సన్నగా పెట్టుకున్న తర్వాత మనం ఇందాక వేయించి పక్కన పెట్టుకున్న రవ్వని వేసుకోవాలి. రవ్వ మొత్తం నీళ్ళలో కలిసిపోయేలాగా ఉండలుండలు లేకుండా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు నీళ్లు మొత్తం లేకుండా అయ్యే వరకు కలుపుకోవాలి. నీళ్లు మొత్తం లేకుండా అయిన తర్వాత సన్నని మంట మీద మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి అడుగు వరకు మొత్తం మంచిగా కలుపుకోవాలి. అంతే, వన్ ఆఫ్ ది బెస్ట్ ఓల్డ్ రెసిపీ రెడీ. మక్క గట్క పెరుగుతో లేదా పచ్చడితో తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. మక్క గట్క మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. వన్స్ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి.